హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో మష్రూమ్ కర్రీ ఫ్రెండ్స్. శుక్రవారం తీసిన వీడియో ఇది. ముందుగా మేము మష్రూమ్ క్లీన్ చేయడం చెప్తాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే. నేను కూడా చెప్పాలనిపించింది చెప్తున్నాను. ముందుగా తొక్క తీసుకోవాలి ఫ్రెండ్స్. మష్రూమ్కి పట్టుకొని చాకుతో నెమ్మదిగా నేను ఎలా తీస్తున్నాను అలా తీస్తే సింపుల్గా వచ్చేది ఫ్రెండ్స్. అదే తొక్క అంటూ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత పెద్దవన్నీ అయితే 4 ముక్కలు కోసుకోండి, చిన్నవి అయితే 2. మీకు తెలిసిందే, నేనైతే 4 ముక్కల కింద కోసాను, చిన్నవి అయితే 2 కోసాను. కొందరు అయితే మష్రూమ్కి వేసేసుకుంటారు చిన్నవైతే, నాకు ఎందుకు అలా నచ్చదు. కోసుకున్నవన్నీ తర్వాత ఏమైనా మనం ఒక వెడల్పాటి కడాయి కానీ వెడల్పాటి గిన్నె కానీ తీసుకొని అందులో వేసుకొని అందులోనే మనం గోధుమ పిండి, పసుపు, తర్వాత ఏమన్నా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటారు అనుకోండి, నేనైతే వేయలేదు. కొద్ది వాటర్ వేసి మనం చేపలు క్లీన్ చేస్తాం కదా, ఏంటంటే దాన్ని కల్లుప్పు వేసి చేపల్ని ఎలా మనం స్మూత్గా దాన్ని ఎలా రౌండ్గా తిప్పుతాము గిన్నెలోని, అలా తిప్పాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం గట్టిగా పిసికేసాం అనుకోండి, మష్రూమ్ అన్నీ మ్యాష్ అయిపోతాయి. నెమ్మదిగా చేత్తోని గిలకరించుకుంటూ, కడగడం కూడా అలాగే కడగాలి, గిలకరించుకుంటూ వాటిని నెమ్మదిగా కడగాలి. అంటే అవి మ్యాష్ అవ్వకుండా చూసుకుంటూ కడిగితే సరిపోద్ది. 2-3 సార్లు కడుక్కుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. నీరు కొద్దిగా తేటగా వచ్చాక కొద్దిగా వైట్గా అంటే తెల్లగా వచ్చేయాలి నీరు, అప్పుడు క్లీన్ అయిపోయినట్టే. మష్రూమ్ అయితే నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే కొన్న మష్రూమ్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా అవి, మరి నాటు మష్రూమ్ అయితే నాకు తెలియదు. నాటు పుట్టగొడుగులు అయితే నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు. అత్తయ్య గారు ఎప్పుడన్నా క్లీన్ చేసి ఇస్తే నేను వండేస్తాను అంతవరకే, కానీ నాటు పుట్టగొడుగులు అయితే నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్. అది క్లీన్ చేయడం కూడా రాదు. ఈసారి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఈసారి మష్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా వంట చేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. కర్రీ కూడా నేను పెడతాను, చూడండి ఫ్రెండ్స్.